హిందూ ధర్మంలో జ్యోతిష శాస్త్రంలో శనిదేవుడి పేరు వినగానే చాలా మందికి భయం కలుగుతుంది. కానీ ఆ భయం వెనుక ఉన్న అసలు నిజం చాలా మందికి తెలియదని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు. 9 గ్రహాలలో అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహం శని. అందుకే ఆయన ప్రభావం వ్యక్తిపై ఎక్కువ కాలం కొనసాగుతుందని జ్యోతిష శాస్త్రం చెప్తోంది. అయితే శని శిక్షించేవాడు కాదు, కర్మలకు తగిన ఫలితాన్ని ఇచ్చేవాడని ప్రముఖ జ్యోతిష్యుడు హితేంద్ర కుమార్ స్పష్టం చేశారు. శని ప్రభావం ప్రారంభమైనప్పటి నుంచి జీవితం ఒక్కసారిగా తారుమారు అవుతున్నట్టు అనిపించవచ్చు. కష్టపడి పనిచేసిన ఫలితం లేకపోవడం, చివరి నిమిషంలో పనులు ఆగిపోవడం, ఎటువంటి కారణం లేకుండా మానసిక ఒత్తిడి పెరగడం వంటి అనుభవాలు ఎదురైతే అవి శని దుష్ప్రభావానికి సంకేతాలుగా ఉండవచ్చని ఆయన హెచ్చరిస్తున్నారు. జ్యోతిష ప్రకారం జాతకంలో శని బలహీనంగా ఉన్నప్పుడు, దుష్ట గ్రహాల ప్రభావం ఉన్నప్పుడు లేదా ఏలినాటి శని కాలంలో ఉన్నప్పుడు ఈ సమస్యలు తీవ్రంగా కనిపిస్తాయి. ఆర్థిక అనవసర ఖర్చులు పెరగడం, వ్యాపారంలో అకస్మాత్తుగా నష్టాలు రావడం, అప్పుల ఊబిలో చిక్కుకుపోవడం వంటి పరిస్థితులు శని ప్రభావంలో సాధారణం. శారీరకంగా చూస్తే కాళ్ళ నొప్పులు, కీళ్ళ సమస్యలు, ఎముకలకు సంబంధించిన వ్యాధులు హఠాత్తుగా రావడం కూడా శని ప్రతికూల ఫలితంగా జ్యోతిషులు చెప్తున్నారు. ఇవే కాకుండా కుటుంబంలో కలహాలు, సమాజంలో గౌరవం తగ్గడం, చట్టపరమైన సమస్యలు ఎదురవ్వడం వంటి పరిస్థితులు కూడా శని కోపానికి సంకేతాలుగా భావిస్తారు. మానసికంగా కూడా శని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అలసట, సోమరితనం, నిస్సహాయ భావన, తప్పుదారుల వైపు మనసు మలడం వంటి మార్పులు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఇవన్నీ కలిపి జీవితం మీద భారంగా మారినప్పుడు శని శాంతి మార్గాలను అనుసరించడం ఉపశమనం ఇస్తుందని జ్యోతిష్యం చెప్తుంది. శని దృష్టిని తగ్గించుకోవడానికి కొన్ని సులభమైన కానీ ప్రభావవంతమైన మార్గాలు ఉన్నాయని హితేంద్ర కుమార్ తెలిపారు. ప్రతి శనివారం సాయంత్రం రావి చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగించి అందులో కొద్దిగా నల్ల నువ్వులు వేయడం శని అనుగ్రహాన్ని పొందేందుకు మంచి మార్గంగా భావిస్తారు. అలాగే శనివారం భక్తితో హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పారాయణం చేయడం వల్ల శని దోషం తీవ్రత తగ్గుతుందని విశ్వాసం. ఇంకా ఒక ముఖ్యమైన మార్గం నీడదానం. శనివారం ఒక గిన్నెలో ఆవ నూనెను తీసుకొని అందులో తన ప్రతిబింబం చూసి ఆ ఆవ నూనెను శని ఆలయంలో సమర్పించడం లేదా అవసరమైన వారికి దానం చేయడం వల్ల శని ప్రభావం శాంతినిస్తుందని జ్యోతిష శాస్త్రం చెప్తోంది. భయం కంటే కర్మలకు ప్రాధాన్యం ఇస్తే శని కూడా అనుకూల ఫలితాలు ఇస్తాడని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.